ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కరీంనగర్ తరలించారు. తన తల్లి అనారోగ్య సమస్య కారణంగా బెయిల్ ఇవ్వాలని ఆయన కోరగా కోర్టు మధ్యంతర అనుమతి ఇచ్చింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి వద్ద కొద్ది గంటలు గడిపేందుకు వీలుగా ఆదివారం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అనుమతి మంజూరు చేసింది. ఎస్కార్ట్ వాహనాలతో ఆదివారం ఉదయం రాధాకిషన్ రావును తరలించారు. 2 ఎస్కార్ట్ వాహనాలు, భద్రతా సిబ్బంది, భోజనాలకయ్యే మొత్తం ఖర్చు 18,000ను ఆయన చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదటి, రెండో సంవత్సరం పరీక్షా ఫలితాలను అధికారులు ఒకేసారి వెల్లడించనున్నారు. మరోవైపు 10వ తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెల 30 లేదా మే 1న విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి.